హాయ్ అండి. వేడి వేడి అన్నంలో ఇలా ప్రాన్స్ కర్రీ వేసుకొని తింటే అద్భుతంగా ఉంది. ఈరోజు నేను ప్రాన్స్ కర్రీ చేశాను. ఎలా చేశానో మీకు కూడా చూపిస్తాను. వచ్చేసేయండి. ముందుగా స్టవ్ మీద పెనం పెట్టి ఆయిల్ వేసుకొని క్లీన్ చేసిన రొయ్యలు వేసి దానిలో కొంచెం పసుపు వేసి మూత పెట్టి వాటర్ మొత్తం దగ్గరగా అంతా అయ్యే వరకు అయితే ఉడికించుకోవాలి. ఇలా దగ్గరగా అయ్యాక ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. వేరే పెనం పెట్టి ఆయిల్ వేసి ఇలాచి, లవంగం, జీలకర్ర వేసి కొంచెం బాగా వేయించుకోవాలి. తరువాత ఉల్లిపాయలు అండ్ పచ్చిమిర్చి, కరివేపాకు వేసి బాగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు అయితే వేయించాలి. దానిలో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా వేయించాలి. ఇలా వేగాక కారం 2 స్పూన్స్, ధనియాల పొడి 1 స్పూన్, గరం మసాలా 1 స్పూన్ వేసి ముందుగా పక్కన పెట్టుకున్న ప్రాన్స్ వేసుకుని బాగా వేయించుకోవాలి. ఇలా కొంచెం బాగా వేయిన తర్వాత సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసి కొంచెం వేయించిన తర్వాత వాటర్ వేసుకోవాలి. గ్రేవీకి సరిపడా వాటర్ వేసి మూత పెట్టి ఆయిల్ పైకి తేలేంత వరకు అయితే ఉడికించుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఆయిల్ తేలిన తర్వాత కొత్తిమీర వేసుకుంటే మనకి ప్రాన్స్ కర్రీ రెడీ. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేసి అండ్ సబ్స్క్రైబ్